హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. మసాలా ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉండడమే కాదు, చాలా ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, చక్కగా కుదురుతుంది. ఇలా మనం అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదా కర్రీ ఏం చేయాలో తోచనప్పుడు కేవలం 5-10 నిమిషాల్లోనే ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకొని టేస్టీగా తినేయచ్చు. ముందుగా ఈ మసాలా ఫ్రైడ్ రైస్ చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, కొద్దిగా బండ పువ్వు వేయండి. అలాగే చిన్న దాల్చిన చెక్క వేసి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇలా మనం ఆయిల్లో ఫ్రెష్ గరం మసాలాలు వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని కరివేపాకులు వేసి మరో 30 సెకండ్స్ ఫ్రై చేయండి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యాక ఒక పెద్ద టమాటాను కట్ చేసి వేయండి. అలాగే ఇందులోనే 2 టీ స్పూన్ల ఫ్రెష్ బఠానీ, 2 టీ స్పూన్ల కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసుకుందాం. గ్రీన్ బఠానీ, క్యారెట్ వేయడం ఆప్షనల్ అండి. మీ దగ్గర అవైలబుల్లో ఉంటే యాడ్ చేయండి, లేకపోయినా పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, టమాటా మగ్గిపోయింది. ఇలా కూరగాయలు మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి లో ఫ్లేమ్లో ఒక 30 సెకండ్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఉడికించిన అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అన్నం బాగా మిక్స్ చేసిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలపండి. 1 నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. దీని వలన మసాలాలు అన్నంకు బాగా పడతాయి. అలాగే అన్నం కూడా వేడివేడిగా రెడీ అవుతుంది. 1 నిమిషం తర్వాత మూత తీసి చూడండి, మన మసాలా రైస్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా రైస్ రెడీ. ఈ మసాలా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఫాస్ట్గా సింపుల్గా చేసుకొని టేస్టీగా తినేయాలనిపించినప్పుడు ఈ మసాలా రైస్ని ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పగలరు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.